మీరు ఈ రోజు కష్టపడ్డా భవిష్యత్తులో సుఖపడతారు. కరెక్ట్ గా చెప్పారు. ఫ్యూచర్ నాదే. ఆ ధైర్యం ఉండాలమ్మా. భయాన్ని జయించడం ఎలా? ఆగిపోతున్నా ఎలా? చేతిలో చచ్చావ్రా ఈరోజు. తాగుపోతున్నా ఎలా? చేతిలో చచ్చావ్రా ఈరోజు. నన్ను కొట్టిన ఒక్కో దెబ్బకి 10 అనుభవిస్తావు. అర్ధరాత్రి పూట ఇంట్లో లేని నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటావో చూస్తాను. నిన్ను బాబు గారు, ఏంటి బాబు, ఏమైంది? ఆకలేస్తుంది. రండి బాబు, వడ్డిస్తాను. రాయ్, చేతులకు గాజులు తొడుక్కున్నావా? నువ్వు వడ్డించడం ఏంట్రా? దాని పిలో. ఎవరిని బాబు? మనిషి కాని మనిషి, ఈ ఇంటి పని మనిషి. పిలుదాన్ని. అమ్మాయి గారు నిద్రపోతున్నారు బాబు. అయితే ఏంటి? అదేమన్నా యువరానా? అది పడుకుంటే నాకెవరు వడ్డిస్తారు? పిలువు. నేనున్నాను కదా బాబు, రండి వడ్డిస్తాను. నర్మయ్, నీ చండాలమైన మొహం చూస్తూ నీ భోంచేయాలా? అదే రావాలి, నాకు వడ్డించాలి. వెళ్ళి పిలుచుకురా. అది కాదు బాబు. రాయ్, ముందు పిలువు. వెళ్ళరా, వెళ్ళు. పార్కులో ఉన్నదాన్ని గదిలో నుండి ఎలా తీసుకొస్తావరా పిచ్చి వెదవా? ఇలాంటి అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నది. రారా, నీ సంగతి చెప్తా. ఏంటిది? కళా నిజమా? పార్కులో ఉండాల్సింది అంతలోనే ఇంటికెలా వచ్చింది? నా దగ్గర నీ నాటకాలు రావే. నీ నాటకం నీకే తిప్పికొడతాను చూడు.
పడ్డానికి నేనేమైనా పాలు తగ్గి పెళ్ళిని అనుకున్నావా? ఏంటే దెయ్యంలా చూస్తున్నావు? నిన్ను పిలిచింది నన్ను చూడ్డానికి కాదు, భోజనం వడ్డించడానికి. రా వడ్డించు. ఏయ్, ఆకలేస్తుంది వాడికి కాదు నాకు. వడ్డించు. వెళ్ళండమ్మా. తొందరగా రా. ఏంటి చూస్తున్నావు? రా వడ్డించు. పెద్దమా, 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 పెద్దమా మంట, పెద్దమా మంట, పెద్దమా, 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 పెద్దమా మంట, పెద్దమా, పెద్దమా మంట, మంట, పెద్దమా, 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 పెద్దమా మంట, పెద్దమా. బాబు గారు ఏంటిది? ఏమైంది? పెద్దమా, పెద్దమా, రా పెద్దమ్మా, పెద్దమా, పెద్దమా మంట, పెద్దమా. చిన్నా, పెద్దమా, పెద్దమా, చిన్నా, పెద్దమా, ఏంట్రా? చూడు ఏమైంది? పెద్దమా, ఏంటిదంతా? పెద్దమా, తను నా మీద వేడి వేడి సాంబార్ పూసింది. లేదత్తయ్య, నేను పోయలేదు. ఎందుకు అబద్ధాలు ఆడతావు? పెద్దమ్మా, ప్రైవేట్ క్లాస్కి వెళ్ళి రావడం లేట్ అయింది. నిన్ను నిద్ర లేపి డిస్టర్బ్ చేయడం ఎందుకని సంగీతం లేపి భోజనం పెట్టమన్నాను అంతే. నీకేంట్రా నేను వడ్డించేది అని చెప్పి వేడివేడి సాంబార్ నా మీద పోసింది పెద్దమ్మ. అత్తయ్య, వద్దత్తయ్య, వద్దత్తయ్య. ఏవే, నా బిడ్డ మీద వేడి వేడి సాంబార్ పోస్తావా? ఆ వేడి ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తాను. ప్లీజ్ అత్తయ్య, వద్దత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అమ్మగారు, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అమ్మగారు, అమ్మగారు, అత్తయ్య వద్దత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, వద్దత్తయ్య. అమ్మగారు, అమ్మగారు. రేయ్,
ఏ కుసవే బావా? ఎవడే నీకు బావా? ఆ? వాడేమీ లేనోడనుకున్నావా? నా చెల్లెలి కొడుకు, నాకు వారసుడు. వాడి బూట్లు తొడవటానికి కూడా నీకు అర్హత లేదే. నువ్వు నా కొడుకుని బావా అని పిలుస్తావా? ఇంకొకసారి అలా పిలిచావంటే చంపేస్తాను. హా, పెద్దమ్మా వద్దు పెద్దమ్మా, ఈ వైలెన్స్ నేను చూడలేను. సంగీతకి నా మీదేదో కోపం ఉన్నట్టుంది పెద్దమ్మా, అందుకే సాంబార్ పోసి ఇలా పగ తీర్చుకుంది. పర్వాలేదులే పెద్దమ్మా, వాషింగ్ చేస్తే పోతుంది, కానీ సంగీతాన్ని కొట్టదు పెద్దమ్మా. చూడవే చూడు, వాడి మనసు ఎలాంటిదో చూడు. అలాంటి వాడి మీద కక్ష కడతావే నిన్ను. పెద్దమ్మా ప్లీజ్, నా కోసం తన్ని వదిలే పెద్దమ్మా. ఏయ్, నా బిడ్డ చెప్పాడు కాబట్టి బతికిపోయావు, లేదంటే నీ ప్రాణాలు తీసేదాన్ని. మళ్ళీ ఏదైనా అన్నావో జాగ్రత్త. అయ్యయ్యో పాపం, ఒకటనుకుంటే ఇంకొకటి జరిగింది. సరే, నేను వెళ్ళి స్నానం చేస్తాను. బాయ్, గుడ్ నైట్. అమ్మా, ఎందుకమ్మా హింసిస్తున్నారు? పాపిష్టాలు, కనికరమే లేదు. ఊరుకోండమ్మా, రండమ్మా, రండమ్మా. రోలింగ్ కెమెరా యాక్షన్. ఏంటి చెల్లె మనం చెప్పేది? నిన్నంత మాట అన్నాడా? అవునన్నయ్య, అందులో ఆయన తప్పేమీ లేదు. తప్పంతా నాదే. నువ్వెన్ని చెప్పినా నేను వినలేదు. నన్ను క్షమించన్నయ్యా. ఏమిటి మా డైలాగ్ చెప్పడం నేర్చుకోలేదా? ఏమయ్యా కో డైరెక్టర్, సార్ ఆమెకు డైలాగ్ నేర్పించలేదా? చెప్పాను సార్. సరే వన్ మోర్ టేక్. రెడీ. అవునన్నయ్య, ఆయన తప్పేమీ లేదు. నువ్వెన్ని చెప్పినా నేను వినలేదు. నన్ను క్షమించన్న. ఏంటమ్మా ఇది? ఎక్కడి నుంచి వస్తారు? ఎర్ర బస్ ఎక్కి వస్తారు వేషాలకని. ఏమయ్యా ఏజెంట్, ఏమయ్యా
డైలాగ్ చెప్పడానికి మంచి అమ్మాయి కావాలని చెప్పాను నీకు. బాగానే చెప్తుంది కదా సార్, ఇంకోసారి చూడండి సార్. ఏం చెప్తుందయ్యా, డైలాగ్ చెప్పడమే రావటం లేదు. బుద్ధి లేకపోతే సరే, ఇది సినిమా అనుకున్నావా అట్లా అనుకున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కంపెనీ ఇచ్చే బడ్జెట్ లో మంచి డైలాగ్ చెప్పి అమ్మాయి తీసుకురావాలా, అర్థమైందా? అలాగే సార్. వెళ్ళు. ఓకే సార్. ఇంకోసారి సరిగ్గా చెయ్యమ్మా, చూద్దాం, లేకపోతే తీసేద్దాం. ఏమా షూటింగ్ ఎందుకు రాలేదు? ఏంటమ్మా అది ఇది? నీ వల్ల నేను డైరెక్టర్ గారి దగ్గర తిట్లు తిన్నాను. బుద్ధుందా నీకు? ఏంటమ్మా ప్రాబ్లము? ముందే చెప్పాలి కదా, నేను వేరే వాళ్ళని చూసుకునేవాని కదమ్మా. అది లేదు ఇది లేదు, ఫోన్ పెట్టాయి. సార్ 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 నువ్వేంటమ్మా? షూటింగ్ సార్? అవును. సినిమానా సీరియలా? సినిమా. ఓ సార్, నేను హీరోయిన్ అవుదామని వచ్చాను సార్. ఏంటి హీరోయిన్ అవుదామని వచ్చావా? అవును సార్, మా ఊర్లో నాటకాలు కూడా వేశాను. అందరూ నన్ను ఐశ్వర్యరాయ్ అంత గొప్పదాన్ని అవుతావు అన్నారు. సరే, ఓ వేషం ఉంది, చేస్తావా? చేస్తాను సార్. 1000 రూపాయలు ఇస్తారు అంతే. 1000 రూపాయలా? ఏంటి చేస్తావా? అలాగే సార్, అదృష్టంగా భావిస్తాను సార్. సరే సరే. సప్లై, ఏ సప్లై, ఎక్కడ తెచ్చావయ్యా? సార్ సార్ వస్తున్నా ఇటు సార్. రావయ్యా. చూడమ్మా, డైరెక్టర్ గారు కోపంగా ఉన్నారు. సార్. వాళ్ళు దూకొని నీట్ గా రెడీ అవ్వు. డైలాగ్ బాగా చెప్పు, ఓకేనా? అలాగే సార్. పదమ్మా పద. ఎంతసేపు ఇటు రావయ్యా. వస్తున్నా సార్. సార్ సార్ వచ్చేసాను సార్. ఏవయ్యా, ఆర్టిస్ట్ రెడీయా? రెడీ సార్. అమ్మాయి బాగానే ఉంది కానీ డైలాగులు చెప్పుద్దా? చెప్తుంది సార్. చెప్తావమ్మా? చెప్తాను సార్. బాగా చెప్పాలి. ఇదిగో ఈ అమ్మాయిని తీసి ఈ అమ్మాయిని పెట్టండి. రెడీ? రెడీ రెడీ, కెమెరా యాక్షన్. అవునన్నయ్య, అందులో అతను తప్పేమీ లేదు. తప్పంతా నాది. నువ్వెన్ని చెప్పినా నేను వెళ్ళలేదు. నన్ను క్షమించన్నయ్య, క్షమించు. సూపర్ సూపర్, వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమయ్యా, ఆర్టిస్టులు అంటే ఇలాంటి వాళ్ళని తీసుకురావాలా? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తే ఇలాగే ఉంటది. ఓకేనా? ఏమయ్యా, ఇదిగో అమ్మా, డైరెక్టర్ గారు బాగా మెచ్చుకున్నారు. నువ్వు బాగా చేసేవంట. డబ్బులు ఇస్తాను, పదమ్మా. సరే సార్. రామ్మా. బాబాయ్ ఒక ఛాయ్ ఇవ్వండి. ఇస్తాను బాబు. బాబాయ్, ఈ సినిమా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారా? అవును బాబు. ఎందుకు? ఏం లేదు, ఈ 2-3 రోజుల్లో గీత అనే అమ్మాయి ఏమైనా మీ కొట్టు దగ్గరికి వచ్చిందా? చూడు బాబు, ఇదో రంగుల ప్రపంచం. రోజుకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. గీతని పేరు చెప్తే నాకెలా తెలుస్తుంది? ఒకవేళ వచ్చిందేమో. అది కాదు బాబాయ్, సినిమా అవకాశం కోసం తిరిగే వాళ్ళు ప్రత్యేకంగా ఎక్కడైనా ఉంటారా? ఎవరి స్తోమతను బట్టి వారు. కానీ ముఖ్యంగా జూనియర్స్గా ట్రై చేసే కొంతమంది మాత్రం అదిగో అలా ముందుకెళ్ళి అలా ఎడమవైపు తిరిగితే అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, అందులో ఉంటారు. చాలా థ్యాంక్స్ బాబాయ్. ఆ, ఇదిగోండి. అలాగే బాబు. ఇదిగో అమ్మా, నీ 1000 రూపాయలు. ఇదిగో, నీ దగ్గర నేను కమిషన్ తీసుకోవట్లేదు. ఎందుకంటే సమయానికి వచ్చి డైరెక్టర్ గారి దగ్గర నా పరువు కాపాడావు, అందుకే తీసుకోవట్లేదు. చాలా థ్యాంక్స్ సార్. కానీ ఏంటమ్మా? సార్, ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో చెప్పే ఆర్టిస్ట్ ని, కానీ చిన్న డైలాగ్ చెప్పించారు. అదే బాధగా ఉంది. చూడమ్మా, నీ టాలెంట్ ఏందో అర్థమైందమ్మా. చాలా మంది హీరోయిన్స్ కూడా ఇలాగే చిన్న చిన్న డైలాగులు చెప్పి ఆ తర్వాత క్లాప్స్ కొట్టించుకున్నారు. రేపు నువ్వు కూడా అంతే అమ్మా. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. మీలాంటి వాళ్ళు మంచి అవకాశం ఇస్తేనే నాలాంటి వాళ్ళకి భవిష్యత్తు. ప్లీజ్ సార్. తప్పకుండా అమ్మా, కానీ ఇలా ఉంటే కష్టం. ముందెళ్ళి ఈ డబ్బులతో బట్టలు కొనుక్కో. ఓ
అభినయం ఉంటే సరిపోదమ్మా, దానికి తోడు ఆహారం కూడా ఉండాలి. ఆ, ఆ, అవును సార్. ఆ, ఇదిగోనమ్మా నా విజిటింగ్ కార్డు. రేపు ఫోన్ చెయ్యి, ఎక్కడికి రావాలో చెప్తాను. అలాగే సార్. సార్, ఒక్క అవకాశం ఇస్తే మీ మేలు మర్చిపోలేను. అలాగేనమ్మా, తప్పకుండా. ముందెళ్ళి బట్టలు కొనుక్కో. వస్తాను సార్. ఆ, మంచిదమ్మా. హలో, నమస్తే సార్. మీరు అనుకుంటున్న క్యారెక్టర్కి సరిపోయిన అమ్మాయి దొరికింది సార్. మీరు అంటే అమ్మాయిని తీసుకొని వస్తాను సార్. చాలా బాగా చేస్తుంది సార్. సరే సార్, అలాగే సార్, తీసుకొని వస్తాను సార్.